భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల శాఖ అధ్యక్షుడు సంపల్లి సంపత్రావు అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, సంపల్లి సంపత్రావులు మాట్లాడుతూ హుజూరాబాద్ శాసనసభ్యుడు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ని విమర్శించే స్థాయి కాదని, మీరు కేవలం గల్లీ లీడర్ కానీ మీరు ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నాయకులని కాదని, మీకు ఎన్నికల్లో పోటీ చేసే సత్తా కూడా లేదని, మీ దౌర్జన్యాలకు, మీ భూ కబ్జాలకు, పత్రికా విలేకరులతో కూడా అక్రమ కేసులు పెట్టిస్తూ పాలకులు, ప్రభుత్వాధికారులు కూడా బలైపోతున్నారని, తక్షణమే మీ పద్ధతులు మార్చుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో మీకు గుణపాఠం తప్పదని, ప్రజల మధ్యలో ఉన్న ప్రజల మనిషి ఈటెల రాజేందర్పై దొరల పెత్తనం చేస్తే సహించేది ఉండదని, మా నాయకుని ఏమన్నా అంటే మీరు గ్రామాల్లో తిరగలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సంపల్లి సంపత్రావు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బీజేపీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ దొంతరవేన రమేష్, మండల ప్రధాన కార్యదర్శి రామిడి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకనగా మా మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు జీవి రామకృష్ణారావు గారు మా ఈటెల రాజేందర్ గారిని సరే తను పెట్టిన ఇల్లు కట్టిన పొయ్యిని మీరంతా వాడుకొని ఈ రోజు మీరు లీడర్లు ఎదిగిన బాధ్యత మీ దగ్గర ఉంది. కానీ ఆ బాధ్యత మనిషి ఈ రోజు ఈటెల రాజేందర్ గారిని విమర్శించే హక్కు మీకు ఏ కోరాన కూడా లేదు. అదేవిధంగా మీరు ఈటెల రాజేందర్ని విమర్శించే ముందు తన దగ్గర మీరు ఏం పని చేసిరో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి జీవి రామకృష్ణారావు గారు. ఎందుకంటే కనీసం మీకు ఒక మానవత్వ విలువలతో కూడిన ఒక పదవి వచ్చింది. ఆ పదవి వచ్చిన తర్వాత కూడా మీరు ఈటెల రాజేందర్ గారిని విమర్శించే హక్కు మీకు ఎలాంటి కూడా లేదు. ఎందుకంటే ఆ పదవి దీక్ష అంటే ఈటెల రాజేందర్ వల్లనే మీకు ఆ పదవి కూడా వచ్చింది. ఇంత పెద్ద పీటేసీ అంటే కూడా ఈటెల రాజేందర్ గారు ఈ రోజు రాజీనామా చేయడం వల్ల మీకు ఈ స్థాయికి మీరు ఎదిగారని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే మొన్న ఇదే ఎలక్షన్ ఉప ఎన్నిక జరిగినప్పుడు అంగట్లో సర్కుల్ లెక్క టీఆర్ఎస్ నాయకులను విచ్చలవిడిగా చిన్న చిన్న స్థాయి లీడర్ నుంచి కార్యకర్త నుంచి మొదలుకుంటే ప్రతి వరకు అదే అంటున్న జీవి రామకృష్ణారావు గారు కాంగ్రెస్ వాళ్ళు కుమ్మలు చీకటి రాయకం చేసినట్టున్నారు. మాకు కనపడలేదు అండి. ఈ రోజు చీకటి రాయకం చేసి 2018లో కౌశిక్ రెడ్డి గారికి డబ్బులు పంపించి ఈ రోజు కౌశిక్ రెడ్డి గారిని ఒక్కరోజు ఇట్లా పోయి అట్లా చేయగానే ఎమ్మెల్సీ ఇచ్చినాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చీకటి రాజకీయం చీకటి ఒప్పందం ఎవరికి ఉన్నదో అనేది మీరు కూడా గమనించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఉద్యమకారులు అంటున్నావు. ఉద్యమకారులు సరే మా సాగత బయట పంపించడం ఇవాళ నీ పార్టీలో ఇవాళ నీ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే దానికి మీకు కనీసం ఖండించే బాధ్యత కూడా మీ పైన లేదు. ఎందుకంటే మీ పార్టీలో ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా అన్నారు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని ఈటెల రాజేందర్ను ఓడించడం కోసం మీరు ఇవన్నీ ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం ఈ రోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారు చేసిన పనులు కానీ సంజయ్ చేసిన పనులు కానీ అభివృద్ధి పనులు గుర్తించి ఈ రోజు ఈటెల రాజేందర్ గారి మనస్ఫూర్తిగా పూర్తిగా ఆయనను వారి పేరుతోటి మన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు భారీ మేడతో గెలిపించడం జరిగింది. ఇక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకొని రాష్ట్రం అంతా ఇదే పద్ధతి జరుగుతుంది. కాబట్టి మీరు ఇది ఇంతటితో ఆపి మా ఈటెల రాజేందర్ గారికి క్షమాపణ ఎప్పుడంటున్నావు చూచురా, అది మీరు రేపు పొద్దున మీరందరూ కనుక మా ఈటెల రాజేందర్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఇదే ప్రెస్ మీట్ కానీ ధర్నాలు కానీ చేసి మీరేదో మేము చూస్తాం అప్పుడు. ఎందుకంటే మీరు కూడా బాధ్యత మనిషి మాట్లాడకండి, సంస్కారం నేర్చుకోండి. ఎందుకంటే ఇక సంస్కారం ఉన్న నాయకుల దగ్గర మీరు నేర్చుకొని పోయారు. మీకు అక్కడ మొన్న మాడకొండూరులో తెలంగాణ రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు హుజూరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారిపై వారు అసత్య ప్రచారాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు జీవి రామకృష్ణరావు గారికి ఈ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ గారి దగ్గర ఉన్నమాలు ఇచ్చుకొని ఇవాళ తల్లి రొమ్ము గుద్దినట్టు ఈటెల రాజేందర్ గారిని విమర్శించడం సబబు కాదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అలాగే రామకృష్ణారావు గారు మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఏమన్నారు, కేంద్రం వడ్లు కొంటలేదు అన్నారు. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్ర మంత్రి గోయల్ దగ్గరికి వెళ్ళి మేము రైస్ ఇస్తాం, మేము ఉడుకుడు బియ్యం ఇయ్యమని చెప్పేసి సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి రావడం జరిగింది. మరి మీరు సంతకం పెట్టొచ్చి మీకే సిగ్గు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు వడ్లు కొనట్లేదు అని ఈరోజు మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఇప్పటికి ఈ రోజు వరకు కూడా మీరు
కేంద్ర ప్రభుత్వం ఏదైతే మేము తీసుకుంటామన్న బియ్యాన్ని ఈ రోజు వరకు కూడా మీకు చాతగాక సేకరించి ఇవ్వకపోవడం ఈ రోజు తెలంగాణ ప్రజల దురదృష్టకరం. ఈ రోజు ఇప్పటికి కూడా 2 లక్షల టన్నుల బియ్యం ఈ రోజు మీరు ఇంకా కేంద్రానికి బాకీ ఉన్నారు. అలాగే నిన్న సాక్షాత్ మీ మంత్రి గారే మాకు ఇంకొక 1 నెల రోజులు గడువు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. ఇది మీ చాతగాంతనం కాదా? ఖబర్దార్ చెప్తున్నాం రామకృష్ణరావు గారు, మీరు ఈటల రాజేందర్ గారిని విమర్శించే స్థాయి కాదు మీరు. ఇవాళ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఎవరైతే మీ ముఖ్యమంత్రి గారి వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే, ఏ దొడ్లే కడితేంది నా దొడ్డే ఇంత అనే పదంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని వారికి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర మీరు. అలాగే మా ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు ఎమ్మెల్యే పదవికి ఈరోజు రాజీనామా చేసి మీ ముఖం మీద కొట్టి ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటామని చెప్పేసి ఈ హుజరాబాద్కు వచ్చి ప్రజల మధ్య నిలబడి సాక్షాత్తు మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంతమంది కార్పొరేట్ చైర్మన్లు ఈరోజు ఇక్కడికి వచ్చి బూత్కొక్కరిని పెట్టినా కూడా ఈరోజు మీరు డబ్బులు విచ్చల విడిగా 1,000 కోట్ల రూపాయలు ఈరోజు హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ లో వెదజల్లినప్పటికీ కూడా హుజరాబాద్ ప్రజలు ఈటల రాజేంద్రనాన్ని భారతీయ జనతా పార్టీని హక్కును చేర్చుకొని ఈరోజు గెలిపించడం జరిగింది. మరి ఇంకా మీకు బుద్ధి రాకపోతే మేము ఏం చేయలేం. రాబోయే రోజులలో మీరు చేసిన వాగ్దానాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. ఏ ఒక్క వాగ్దానాన్ని మీరు కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలు చూస్తా ఉన్నారు. మీకు గోరి కట్టే సమయం దగ్గరలో ఉంది. రేపు 2023లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా 2023లో గోల్కొండ కోటపై కాషాయ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహనాన్ని కోల్పోయి విక్షిప్త రహితంగా మాట్లాడడం, అడిగేవారిపై కేసులు పెట్టడం, బెదిరియడం ఇలా కార్యవాదిగా మారింది. త్వరలోనే ప్రజలు గుణపడ చెప్పే విధంగా సంసిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో హుజరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో 30 ఎన్నికల్లో ఈటల గెలవడం జరిగింది. ఈటల మీద అంటే బీసీ నాయకులు చెప్పేసి వెలుగుతున్న పార్టీ దొరల పెత్తానంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కించపరుస్తూ బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రులు అయితేనేమి, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు అయితేనేమి, తెలంగాణ రాష్ట్ర నాయకులు అయితేనేమి వీళ్ళు విచ్ఛిన్నరహితంగా ఆయన అసలు బోకర్లు అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు బోకర్లు. ఇప్పుడు జరిగిన ఉదాహరణ ఉప ఎన్నికల్లో వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ, విచ్చలవిడిగా నాయకులు కొనుగోలు చేస్తూ, విచ్చలవిడిగా అభివృద్ధి పనుల పేరు మీద కమిషన్ కొడుతూ ప్రజాస్వామ్యం చూసుకున్నటువంటి బోకర్ పార్టీ అయితే ఉందో ఆ బోకర్ పార్టీ నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి ఎమ్మెల్యే బీసీ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరం, మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా రాజకీయంలో మీరు సహనాన్ని కోల్పోకుండా మాట్లాడేందుకు ప్రయత్నం చేయండి. కానీ సహనాన్ని కోల్పోతే హుజరాబాద్ అసెంబ్లీలో జరిగినటువంటి బుద్ధి చెప్పినటువంటి ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పే విధంగా ప్రయత్నం జరుగుతుంది. తక్షణమే మీరు